దివ్యంగా పదే పదే బాపూజీ గారి నుంచి చదువుతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి గత వారం బెయిల్పై బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అరెస్ట్ అయిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ తాను జైలు నుంచే రాజకీయాలను శాసిస్తానని, పార్టీని నడుపుతానని ఆయన తెలిపారు. అయినా బెయిల్పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ సడన్గా ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డెసిషన్ తీసుకున్నారు. అసలు ఆయన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? తన తదుపరి ఢిల్లీ సీఎం పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారు, ఎందుకు కూర్చోబెట్టాలనుకుంటున్నారు అని అందరినీ తొలిచిన ప్రశ్నే. త్వరలో ఢిల్లీకి సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో, తన నిజాయితీని నిరూపించుకునే నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. తను తదుపరి ఢిల్లీ సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుంది అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అతిషి సహా ఆప్కి చెందిన మరో 5 పేర్లు రేసులో వినిపించాయి. కేజ్రీవాల్ తన భార్యకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపించాయి. చివరికి కేజ్రీవాల్ రాజీనామాకు రెడీ అవుతుండగానే సీఎం పదవికి అతిషి పేరుని ఖరారు చేశారు. ఇక ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో అతిషిని సీఎం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో అతిషి పార్టీ కోసం కీలకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్ లేని లోటును భర్తీ చేసే విధంగా చాలా ప్రయత్నాలే చేశారు. ఫలితంగా సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినప్పటి నుంచి ఆ బాధ్యతలు అతిషికి వెళతాయనే ఊహాగానాలు జోరుగా సాగాయి. చివరికి అదే నిజమైంది. అతిషి పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ కీలక నేతగా ఉంటూ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ సహా 10కి పైగా పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆమె ముందుండి నడిపించారు. ఇక ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించిన ఘనత మాత్రం అతిషికే దక్కుతుంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సలహాదారుగా పాఠశాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో, బోధనా ప్రమాణాలను మెరుగుపరచడంలో, హ్యాపీనెస్ కరిక్యులం, ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ కరిక్యులం వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు. కల్కోజీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారుగా ఎదిగిన ఆమె 2020 ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పొందిన అతిషి ఆ తర్వాత చెవనింగ్ స్కాలర్షిప్పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి విద్యలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె విద్య నేపథ్యంలో ఢిల్లీలో చేపట్టిన విద్యా సంస్కరణలు ఆమె కృషిని గణనీయంగా ప్రభావితం చేసింది. విద్యారంగంతో పాటు పర్యావరణ సమస్యల కోసం కూడా అతిషి బలంగా నిలబడ్డారు. ఢిల్లీలో పునరుత్పాదక ఇంధనం, పొల్యూషన్ కంట్రోల్, సుస్థిరతకు సంబంధించిన విధానాలను ఆమె చాలా ప్రోత్సహించారు.